అంతా ఆయన గురయ్యి ఆ బాధ అంతా ఎవరు అనుభవించారు? స్పష్టంగా కనపడుతుంది చూడండి. మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు నొల్లని వాడుగాను ఉండెను. మనుషులు నొల్లని వాడుగాను. దేన్నైనా మనం చేయటం సిద్ధపడతాం కానీ దేవుని సన్నిధానం అయినప్పుడు మనకి ఏమొస్తుందండి? మనలో పాపం నిలిచి ఉందంటే దేవుని సన్నిధాన్ని మనం ఖచ్చితంగా తృణీకరిస్తామని. ఆయన మన కోసం వచ్చారు. ఆయన మన పాపాలన్నీ మోసుకున్నారు. అయినా సరే ఆయన్ని తృణీకరించేవారుగా చూస్తామని. అంటే తీసి పక్కన పాడేసిన వారుగా చూస్తామని. అదే